హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 275 DI బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట. 1,20,000 కన్నా తక్కువ ప్రైజ్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. ఎవరైనా సరే ముందొచ్చే సీజన్కి ముందొచ్చే వ్యవసాయ పనులకి ఉపయోగపడే విధంగా మీకు తక్కువ ప్రైజ్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 1,20,000 కన్నా తక్కువ ప్రైజ్ ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ ప్రైజ్ ఎంత తెలియాలంటే కూడా వీడియో మొత్తం చూడండి. ఓనర్ ఎంత చెప్తున్నారు, ఫైనల్గా ఎంతకి ఇస్తారనేది కూడా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీలో చాలా మంది వెహికల్స్ కావాలని అయితే అడుగుతున్నారు. తక్కువ ప్రైస్లో మంచి వెహికల్స్ అనమాట. మీకోసం ఈ యొక్క వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఈరోజు చూసుకుంటే మహీంద్రా 275 DI బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ వచ్చేసి 2000 ఈ యొక్క వెహికల్ ఒక మోడల్ చూసుకుంటే 2003లో అయితే తీసుకోవడం జరిగింది. 2003 అంటే ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 22 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్. ఎవరైనా తీసుకోవాలి 1,20,000 కన్నా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్రేకులు అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మెత్త బండి అని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 1,15,000 అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న అమౌంట్ వచ్చేసి 1,15,000 అనమాట. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడని. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి కూడా మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మరి మీరు ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట సిటీలో అవుతుందన్నమాట. నసరాపేట సిటీ దగ్గరలో ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. నసరాపేటకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెహికల్స్ బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. అలాగే ట్రైన్ సౌకర్యం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వెహికల్ చెక్ చేసుకోవడానికి మార్నింగ్ ట్రైన్కి వచ్చి ఈవినింగ్ ట్రైన్కి రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. వెహికల్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం వెంటనే మీరైతే తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా తెలియాలన్నా కూడా మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. 100% వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. ఎలాంటి రిపేర్ లేదు. మీరు ఒకటికి కాదు ఇద్దరికైనా సరే చూపించుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేని వెహికల్ అనమాట. ఫుల్ 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. అది కూడా 1,15,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. కొద్దిగా మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఛానరే ఆల్మోస్ట్ ఈ యొక్క ఓనర్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓల్డ్ వెహికల్ ఇంజిన్స్ అనేది ఆల్మోస్ట్ 100% వర్కింగ్ కండిషన్ వెహికల్స్ అనమాట. ఇంజిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరికైనా నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా?